హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఫిబ్రవరి 3 మరియు 4 కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ప్రజలకు పౌర సేవలను అందించడానికి వాట్సాప్ గవర్నెన్స్ సేవను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇటీవల గునేర్ని ఏ రాష్ట్రంలో జీవన వైవిధ్య ప్రదేశంగా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ప్రకటించారు? ఆన్సర్ గుజరాత్. థర్డ్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి బీటా ఈ రూపాయి వ్యాలెట్ను ఇటీవల ఎవరు ప్రారంభించారు? సిఆర్ఈడి. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశంలో పర్వతం ఇప్పుడు చట్టం ద్వారా వ్యక్తిగా గుర్తించబడింది? ఆన్సర్ న్యూజిలాండ్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, భారతీయ భాషా పుస్తక్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ భారతీయ భాషలో డిజిటల్ పాఠ్య పుస్తకాలను అందించడం. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఇటీవల భారత రైల్వేలు సజావుగా ప్రయాణం కోసము ఏ యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ స్వరైల్. ఆన్సర్ స్వరైల్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం మార్పిడి నిరోధక బిల్లును ప్రవేశపెడుతుంది? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్ 8, వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క గరిష్ట ఎత్తు పరిధి ఎంత? ఆన్సర్ 12,000 అడుగులు. ఆన్సర్ 12,000 అడుగులు. నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్, ఇటీవల శాటిలైట్ టౌన్షిప్ పథకం ఎక్కడ ఆమోదించబడింది? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ 10th క్వశ్చన్, భిక్షాటన నేరంగా ప్రకటించాలని ఏ దేశం ప్లాన్ చేసింది? ఆన్సర్ పాకిస్తాన్. నెక్స్ట్ 11th క్వశ్చన్, 9వ ఆసియా వింటర్ గేమ్స్ ఆతిథ్య దేశం ఏది? ఆన్సర్ చైనా. నెక్స్ట్ 12th క్వశ్చన్, ఇటీవల శాస్త్రీయ సంగీత కార్యక్రమం హర్ కాంత్ మే భారత్ ఏ ప్రదేశంలో ప్రారంభమైంది? మళ్ళీ ఒకసారి 12వ క్వశ్చన్ను రిపీట్ చేస్తున్నాను. ఇటీవల శాస్త్రీయ సంగీత కార్యక్రమం హర్ కాంత్ మే భారత్ ఏ ప్రదేశంలో ప్రారంభమైంది? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ 13th క్వశ్చన్, మాఘీ గణేష్ ఉత్సవ్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ 14th క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రవాణా పైప్ను ఇటీవల ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ టాటా స్టీల్. 15th క్వశ్చన్, యుఎస్ ఎక్కడ ఇమిగ్రేషన్ డిటెక్షన్ సెంటర్ను ఏర్పాటు చేసింది? ఆన్సర్ క్యూబా. నెక్స్ట్ 16th క్వశ్చన్, ఐసీసీ మహిళా అండర్-19 T20 ప్రపంచ కప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? భారతదేశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్